అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన స్టోరీ ఓ ఆత్మ చెప్పిన కథ. ఒకరోజు ఒక కోటీశ్వరుడు ఇల్లు చూసి ఎప్పటికైనా అటువంటి ఇల్లు కట్టాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ లక్ష్య సాధన కోసం యవ్వనం నుండి చాలా కష్టపడ్డాను. రాత్రనక పగలనక కష్టపడ్డాను. అలా కష్టపడి 40 సంవత్సరాలలోపే కోటీశ్వరుణ్ణి అయ్యాను. 1 కోటి తర్వాత మరొక కోటి, ఇలా 50 సంవత్సరాలు వచ్చే వరకు కష్టపడి కోటీశ్వరుణ్ణి అయ్యాను. ఒకప్పుడు నేను చూసిన ఆ అందమైన భవనం లాంటి భవనాలను ఇప్పుడు నేను 2-3 కట్టించాను. ఎన్నో పొలాలు, ఫ్లాట్లు కొన్నాను. అయినా నాకు తృప్తి కలగలేదు. ఇంకా సంపాదనపైనే ఆశ ఉంది. నగరం నడి ఒడ్డున ఇంద్రభవనం లాంటి ఇంటిని కట్టించి అందులో దేశ విదేశాల నుంచి ఎంతో ప్రాముఖ్యత కలిగిన వస్తువులను ఇంటిలో అమర్చి ఘనంగా గృహప్రవేశాన్ని చేసి అతిథులను ఆహ్వానించి వారికి విందు భోజనాలు పెట్టాను. ఇక ఇవి చూసిన బంధువులంతా ఆశ్చర్యపోయారు. నేను ఇక అలసిపోయాను అని కాస్త నడుము వాల్చాను. భార్య పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంటి ప్రత్యేకతలు, వచ్చిన అతిథులు చూసి వాటి గురించి మాట్లాడడం, ఖర్చు పెట్టిన డబ్బు గురించి బంధువులతో, స్నేహితులతో ఆనందంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నాకు హాయిగా నిద్రపోవాలి అనిపించింది. నెమ్మదిగా నా కన్ను మూతపడుతూ ఉండగా నా చెవిలో ఎవరో ఇక నేను వెళ్తున్నాను అని గుసగుసలాడినట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనపడడం లేదు. అంతా చీకటిగా ఉంది. భయంతో ఎవరు నువ్వు అని అడిగాను. నా గొంతు నాకే వినిపించినట్లు అయింది. నేను నీ ఆత్మను, ఇక వెళ్ళొస్తాను అని చెప్పడంతో నాకెంతో కంగారు, భయం వేసింది. భయంతోనే అడిగాను, అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అన్నాను. అవును అంది నా ఆత్మ. వద్దు, వెళ్ళకు. చూడు, ఒక్కసారి నేను సంపాదించిన ఈ ఆస్తినంతా చూడు. ఈ ఇంద్రభవనం లాంటి ఇంటిని చూడు. ఇదంతా ఎవరి కోసం? నువ్వు సుఖంగా ఉండాలనే కదా, నీ సంతోషం కోసమే కదా నేను కట్టించాను. ఇక విశ్రాంతి తీసుకుందామన్న సమయంలో నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా? ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నాలోనే ఉండి ఈ ఆస్తినంతా అనుభవించు సుఖంగా అన్నాను. అప్పుడు అనుభవించాలా? ఎలా? నీకు ఒళ్ళంతా షుగర్ కాబట్టి తీపి పదార్థాలు తినలేవు. నీకు బీపీ ఉంది కాబట్టి ఉప్పు కారాలు తినలేవు. ఇక గ్యాస్, అల్సర్లు ఇవి ఎలాగో ఉండనే ఉన్నాయి. నాకు ఇష్టమైనవి ఏవీ నేను తినలేను. ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. అసలు నీ శరీరం ఇప్పుడు తల నుండి పాదాల వరకు ఒక రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో నాకు తెలుసు. అలాంటిది నీ శరీరంలో నేను ఎలా ఉండేది? ఎక్కడికక్కడ శిథిలమైన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేమిటి సంబంధం? నేను ఉండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు. ఇప్పుడు నా ఇంటికి అంతా సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన అతి ముఖ్యమైన మరియు అతి పెద్ద జబ్బు డబ్బు. చెప్పు, నువ్వు అసలు ఏ రోజైనా సరిగ్గా నిద్రపోయావా? ప్రతిక్షణం వేరొకరితో పోటీపడి నాలో అసూయను నింపావు. ఇంకొకరిని అణగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషాలతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేశావు గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా నీ శరీరాన్ని పట్టించుకున్నావా? ఏమైనా అంటే హాస్పిటల్కి వెళ్ళడం, 2 టాబ్లెట్లు వేసుకోవడం. ఇది కాకుండా యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ వంటివి మరియు మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగించేటటువంటి విషయమైన పక్కవారికి సహాయం చేయడం లాంటివి ఎప్పుడైనా చేశావా? ఇక నేను విసిగిపోయాను. ఇక నేను ఉండలేను. నేను వెళ్తున్నాను. బాయ్ అంది నా ఆత్మ. ప్రస్తుత పోటీ యుగంలో రేపటి గురించి విపరీతమైన ఆందోళన పడుతూ ఉంటాం.
అలా పడుతూ నేడు మన చేతిలో ఉన్న ఈ క్షణాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యమని మరచిపోయి మనుషులు సృష్టించిన డబ్బే సర్వస్వం అనుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పలికి వాటిని నయం చేసుకోవడానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బు కోసం సంపాదిస్తున్నాం. చూశారు కదండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.